చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. దొంగతనం చేశామన్న ఆ డబ్బులేవి? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, చూపించండి. అరుంధతి, మీకు మేమంటే ఎంత ఇష్టం లేకపోతే మాత్రం మమ్మల్ని ఇలా దొంగల్లా చూపిస్తావా? ఇంత కుళ్ళు నువ్వు నీ పిల్లలు మనసులో దాచుకున్నారా? పిన్ని, ఒక్క నిమిషం నువ్వు ఆగు. అరుంధతి, కార్యక్రమం అంతా అయిపోయాక ఎందుకు ఇదంతా? కావాలని మమ్మల్ని చెడు చెయ్యాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? వికీ, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం ఏంటి? వాళ్ళు నిజంగా దొంగతనం చేసుంటే ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేదెందుకు? అమ్మా, శేఖర్ నాతో వాళ్ళు డబ్బు దొంగతనం చేశారని చెప్పాడమ్మా నాకు. దొంగతనం మేం చేయడం కాదు, అతను అతని కొడుకు కలిసి మా దగ్గర దొంగతనం చేయాలని చూశారు. మేము నీ దగ్గర దొంగతనం చేసావా? మీ దగ్గర ఏముందని దొంగతనం చేస్తాం? ఏముండడం ఏంటి? నా బ్యాగ్లో నా జుంకాలు 2 ఉండాలి. అదిగో అక్కడొకటి ఉంది. ఇంకోటి ఖచ్చితంగా కుమార్ రాజ్ దగ్గరే ఉండుంటుంది. సంబంధం లేకుండా మాట్లాడుకో. నీ జుంకా అతని దగ్గర ఎందుకుంటుంది? ఎలా ఉంటుంది? ఎలా అంటే, ఇందాక నేను పూజ దగ్గర ఉన్నప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ని నా పక్కనే పెట్టుకున్నాను. కానీ కాసేపటి తర్వాత చూస్తే అది నా పక్కన లేదు, వాళ్ళ పక్కనుంది. ఖచ్చితంగా మా సునైన జుంకాని కుమార్ రాజానే దొంగతనం చేసుంటాడు. కావాలంటే ఒకసారి వాడి జేబులో చెక్ చేయండి. అదేం కుదరదు. అబే, ఆ అక్కజూక నా దగ్గర లేదు. తింగరదవా, తాడి జుంక నీకెందుకురా? నువ్వు పెట్టుకొని తిరుగుతావా? వాడు జుంక దొంగ అయితే ఆ డబ్బు దొంగ నువ్వు. ఏయ్, నేను దొంగతనం చేయడం ఏంటి? నీకేమన్నా మెంటలా? అవునా? సరే, ఒకసారి మీ బ్యాగ్ ఇవ్వండి. తీసుకో. ఇదిగో.
చూసారా అరుంధతి గారు, దొంగల్ని మీ పక్కనే పెట్టుకొని మీరందరూ మమ్మల్ని అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏమికి నీకు ఆ దొంగల ముఠ ఒక్క మాట చెప్పగానే వాళ్ళ మాట నమ్మేస్తావా? వాళ్ళు మాటలు చెప్తే నమ్మేశాడో లేదంటే తనే ఆ డబ్బిచ్చి మన బ్యాగులో పెట్టించాలని చూశాడు. ఏంటి విక్కీ, ఏది నిజం? వాళ్ళే దొంగతనం చేశారా లేదంటే నువ్వు నీ చెల్లి కలిసి? నాకేం తెలీదు, ఇది వాళ్ళే చేసుంటారు. బాబు, వికీ బాబు, మీరు అలా కంగారులో కమిట్ అయిపోకండి. అసలు ఇదంతా వాళ్ళే చేసి ఉంటారు. లేదంటే వాళ్ళ బ్యాగ్లో డబ్బు నా బ్యాగ్లోకి ఎలా వస్తుంది? అసలు నిజమేంటో నేను వీళ్ళతోనే కక్కిస్తాను. హే, నిజం చెప్పండి. నాన్న, అబ్బా, నాన్న, నాన్న నొప్పిగా ఉందా? నా పిల్లల మీద నింద వెయ్యాలని చూసావుగా, అందుకే నీకెలా జరిగింది. తప్పదు, అనుభవించు. లేచి నడవలేకపోతున్నావు కదా, కావాలంటే ఇదిగో ఈ వీల్ చైర్ వాడుకో. నాకు దీంతో పని అయిపోయింది. నీకిది ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. అరుంధతి, నీ కోడలు జాగ్రత్త. ఇలాంటి వెధవల మాయలో పడి అమాయకురాలైన నీ కోడల్ని మాత్రం అపార్థం చేసుకోకు. పదండమ్మా, వెళ్దాం. రామ్మా. లేదన్నా, మెల్లగా మెల్లగా నాన్న, మెల్లగాలి. పెయిన్ ఎక్కువైపోతుందిరా. లేనా, మెల్లగాలి, మెల్లగా మెల్లగా కూర్చోనా. అబ్బా, కళ్యాణి, నువ్విక్కడే ఉండు. ఎందుకమ్మా? ఎన్నో రోజుల ఎదురు చూపులు, ఎన్నో నిద్రలేని రాత్రులు అయ్యాక ఇప్పుడు నిన్నుగా చూస్తున్నాను. ఇన్ని రోజుల బాధంతా తీరిపోయిందమ్మా. నువ్వు నడుస్తుంటే ఎన్ని కళ్ళు పడ్డాయో నీ మీద. ఉండు, దిష్టి తీస్తాను. సునైనా, వారాహి, ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి.
పక్కన వాళ్ళ దిష్టి, పై వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అమ్మా, అందరూ ఇన్ని రోజులు కళ్యాణి పోలీస్ అవుతుందా అనేవాళ్ళు, ఇంకా ఏమవుతుందిలే అని కూడా అనేవాళ్ళు. అలా అన్న వాళ్ళందరికీ త్వరలోనే నోళ్లు మూతపడిపోతాయి. తొందరలోనే కళ్యాణి పోలీస్ అయిపోతుంది. పదమ్మా. ఏంటి, బాగా ఇరిటేషన్ గా ఉందా? లోపల సలసలా అని మండిపోతుందా? ఎంత చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా మా మీద గెలవలేకపోతున్నావని డిసప్పాయింట్ అవుతున్నావా? మీరు ఇదే కాదు, ఇంకా 100 ప్లాన్లు వేసినా సరే మీరు ఓడిపోతూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ మా అమ్మ, మా అక్కలు ఉన్నారు. ఒరే లొట్టి, నీకొక విషయం చెప్పనా? ఎప్పుడు కష్టాన్ని కష్టంలో ఫీల్ అయ్యే వాళ్ళని కష్టపెట్టచ్చు, కానీ మా వాళ్ళంతా మేము కష్టాలు పడడానికి పుట్టాము అన్నట్టు ఎప్పుడూ రెడీగా ఉంటాం. అలాంటి వాళ్ళని కష్టపెట్టడం చాలా కష్టంరా. ఏంటి, అర్థం కాలేదా? ఎలా అర్థం అవుతుందిలే, అసలే లొట్టి బ్రెయిన్ కదా నీది. హేయ్, అసలే తిక్క తలకిపోయి ఉన్నాను. తక్కువ మాట్లాడు, లేదంటే ముగ్గు మొహం ఏకమైపోతుంది. ఏ కూల్ కూల్, ఎందుకు అలా రేజ్ అవుతున్నావు? అసలే మా వాళ్ళు మీ అందరికీ బీపీ ఒక రేంజ్ లో పెంచేసి వెళ్లారు. నువ్వు ఇంకా అరిస్తే ఆ బీపీ కాస్త బార్డర్ దాటేసి స్ట్రోక్ గా మారే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ లొట్టి, నువ్వు నీ హెల్త్ అప్సెట్ చేసుకోకు. ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటేనే ముందు ముందు ఇలాంటివి సర్దుకోగలము. ముందు ముందా? మరి ముందు ముందు కూడా ఇలాంటి స్ట్రోక్స్ చాలా తగులుతాయి. రెడీ ఫర్ దాట్. హే, నీకు కొంచెం కూడా సిగ్గు, పౌరుషం, కోపం లేవా? మీ వాళ్ళు నీకిష్టం లేని పనిచేసి నిన్ను నా కాళ్ళ దగ్గర పడేసిపోయారని అసలు కొంచెం కూడా ఫీల్ అవుతున్నట్టు లేవు. ఒరే ఒరే, ఆపురా ఆపు. నా కోపం లేదని నీకెలా అనిపిస్తుందిరా తొట్టి నా లొట్టి? ఇప్పుడు నీతో మాట్లాడడానికి నాకు సరదా అనుకుంటున్నావా? మా వాళ్ళు నన్ను ఇక్కడ పర్మనెంట్ గా ఉంచేసి వెళ్ళిపోయారని కోపం. ఆ కోపాన్నే నిన్నెలా టార్చర్ చేస్తూ తీర్చుకుంటున్నాను. మీ వాళ్ళ మీద కోపం నా మీద తీర్చుకుంటున్నావా? మరి ఇంకెవరి మీద తీర్చుకుంటాను? మా వాళ్ళ మీద కోపం, మీ వాళ్ళ మీద కోపం, అన్ని మాక్సిమం నీ మీద, నీ చెల్లి మీద తీర్చుకుంటాను. సో నీకు మా వాళ్ళ స్ట్రోకులకి తోడు నా కోపం కూడా ఎక్స్ట్రా అన్నమాట. ప్రిపేర్ ఫర్ దిస్ ఆల్సో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. హే రమ్య, హే రమ్య, తోట మార్చవే. ఏమండి, వెళ్ళేటప్పుడు 2 చక్రాల మీద వెళ్ళారుగా, వచ్చేటప్పుడు 4 చక్రాల మీద వచ్చారేంటి? అసలే చట్రం పగిలి నేను చేస్తుంటే ఈ చక్రాల గోలేంటి? నాన్న, అమ్మ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఇంకెందుకు లేటు, మొదలెట్రా. అమ్మా,
అదమ్మా జరిగింది. నా మొగుని నడవలేకుండా చేస్తారా? వాళ్ళ కోళ్ళు విరిగిపోను, వాళ్ళకి పోయే కాలం రాను. వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళ నాశనం నా కళ్ళారా చూడాలి. అది కోరుకుంటేనే కదే ఇది ఇంటికి వచ్చింది. ఎలాగైనా వాళ్ళని దొంగలని నిరూపించాలి. వాళ్ళ మీద ఇంతకింత తీర్చుకోకపోతే నేను మహాపతివ్రత రమ్యనే కాదు. ఏమే అనవసరమైన ప్రతిజ్ఞలు చేయకే. అది నెరవేరకపోతే అందరూ నన్ను డౌట్ పడతారు. నాన్న, ఎవరూ డౌట్ పడక్కర్లేదు. నిజంగానే కృష్ణమ్మ వాళ్ళ కూతుళ్ళు అందరూ దొంగలే. రే, ప్రూఫ్ లేకుండా ఆ మాట అంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టేస్తారు. అసలే వాళ్ళంతా మహా కంచులు. అంత సీన్ లేదు, మనకు ప్రూఫ్ ఉంది. ఉందా? ఏంట్రా? ఏదా ప్రూఫ్? ఆ సునైన తీసేసుకున్న చెవి జూకాయే ప్రూఫ్ నాన్న. అమ్మా, సునైన పొద్దున మన ఇంట్లోకి వచ్చింది. నీ పౌడర్లో ఏదో కలిపేసి వెళ్ళిందమ్మా. వెళ్తూ వెళ్తూ తన జూకా ఇక్కడ పడేసుకుంది. అది తీసి నేను జోబులో పెట్టుకున్నానా, ఇంకో జూకా కూడా దాని దగ్గరే ఉంది. అక్కడ సునైన నీ జేబులో జూకా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. వెతికితే దొరికేసింది. అవునా కుమారా? సునైనే మీ అమ్మ పౌడర్లో ఏదో కలిపేసి వెళ్ళింది. అందుకే మీ అమ్మ మొహం పండు కోతిలా తయారైంది. నాకు డౌట్ నాన్న, ఆ జూకా నా జేబులో దొరికితే అది తన జూకానని మనకు తెలిసిపోతుంది కదా. సునైనా ఇక్కడికి వచ్చిన విషయం కూడా తెలిసిపోతుంది కదా. తెలిసినా మనం ఏమీ చేయలేమని వాళ్ళకు అర్థమైపోయిందిరా. ఏం చేయలేమని చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ఏదో ఒకటి చేయాలి. మనమే ఎన్నోసార్లు వాళ్ళ చేతుల్లోనే దెబ్బలు తింటున్నాం. అవునన్న, మనం ఓడిపోకూడదు, దెబ్బ కొట్టాల్సిందే. రేయ్, మీ నాన్నకి కాళ్ళకి దెబ్బ తగిలిందే కానీ ట్రైన్కి దెబ్బ తగలేదురా. రేపు కృష్ణమ్మ వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు కుట్టడానికి మెటీరియల్ వస్తుందన్నావు కదా. అవునన్నా, రేపు వస్తుందంట. వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉంచిన ట్రంప్ కార్డు గాడు పంపించిన మెసేజ్ ఇది. వాళ్ళు నా కాళ్ళను దెబ్బతీశారు, నేను వాళ్ళ జీవితాలని దెబ్బతీస్తాను. ఆహా, నిజమా? ఎలా దెబ్బతీస్తారండి? రేపు వస్తున్న మెటీరియల్ మొత్తం తగలబడిపోతుంది. మేమందరం ఎంత సంతోషపడుతున్నామో మాటల్లో చెప్పలేం చరణ్ గారు. నిజంగా దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడంటారు. అది నిజమేనేమో అనిపిస్తోంది ఈరోజు. హాసినికి 16 రోజుల పండగ అని మా అమ్మ చెప్పగానే నేను కొంచెం ఆలోచించాను. నిన్నే హాసిని దింపొచ్చాం, మళ్ళీ వెంటనే వాళ్ళింటికంటే గొడవవుతుందేమో అనుకున్నాను. కానీ ఆ పండగలో అద్భుతమే జరిగింది. కళ్యాణికి కాలు స్వాధీనంలోకొచ్చాయి. తను ఇదివరకటిలా పరుగులు తీస్తోంది. చాలా రోజుల తర్వాత నేను మీ మొహంలో నిజమైన సంతోషాన్ని చూస్తున్నానండి. నిజమే చరణ్ గారు, మాకెన్ని బాధలున్నా కళ్యాణి లేచి నడవటం అవన్నీ మర్చిపోయేంత రిలీఫ్ ఇచ్చింది. మీకు విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి? మీరు సంతోషంగా ఉన్నారన్న విషయం మీరు నాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిర్మలంగా ఉన్న నీటి కొలంలో రాయి వచ్చి పడ్డట్టయింది. హాయ్ చరణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి నువ్వు ఇక్కడ? ఏ రాకూడదా? అలాని కాదు, నీకు పడని మనుషుల ముందుకి నువ్వు రావు కదా. నువ్వు నాకు పడతావు కదా. వా? అదే
నేనొచ్చింది నీ ముందుకి. నీ పక్కన ఎవరున్నా నాకు అనవసరం. నీతోనే నాకు అవసరం. నాతో నీకు అవసరమా? ఏం అవసరం? అదే నువ్వు మా ఇంటికి వచ్చి ప్రాజెక్ట్ వదిలేస్తున్నాను అని చెప్పావు కదా. కానీ అలా మాట చెప్పేసి వదిలేస్తే నేనేం చేయాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం అర్థమవుతుందో అదే మాట్లాడుతున్నాను. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ప్రాజెక్ట్ వదిలేస్తున్నాను అని చెప్తే సరిపోదు కదా. దానికి సంబంధించిన ప్లానింగ్ డేటా మొత్తం మాకు ఇవ్వాలి. నీకే అబ్జెక్షన్ లేదు అని నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలి. ఎన్ఓసీనా? ఎందుకు? రేపు నేను చేసుకునే టైంకి ఈవిడ గారు వచ్చి అడ్డం పడితే? చేసుకుంటావా? చేసుకోవడం ఏంటి? అదే ప్రాజెక్ట్ వర్క్ స్వామి, ప్రాజెక్ట్ వర్క్. నేను ప్రాజెక్ట్ వదిలేశాక వారాహి గారు ఎందుకు అబ్జెక్షన్ పెడతారు? ఇంత సరదాల మధ్య ఆ చిన్నదొక్కటే తక్కువైపోయింది. హాసిని లైఫ్ పూర్తిగా సెట్ అవ్వాలంటే ముందు మనం అరుంధతి గారి బాకీ తీర్చాలి. రేయ్, రోడ్డుకి అడ్డం పడ్డావేంట్రా? ఏంటి ఆటోలో మెటీరియల్ తీసుకెళ్ళి మీ లైఫ్ని మార్చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఏదన్నా ప్లాన్ చేసుకొని వచ్చావా?